తమిళనాడు విజయ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగింది. సో బెంగళూరులో ఆ అంశాన్ని వైసీపీ పార్టీ సోషల్ మీడియాలో కావచ్చు, అనేక వైసీపీ పార్టీ ఛానల్లో చాలా బాగా ప్రచారం చేసి చూపిస్తున్నారు. సో ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే స్టాలిన్ గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు, మిగతా ఇద్దరు ముగ్గురిని కూడా కలిశారు. కానీ విజయ్ గారితో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని సంబంధించిన వీడియోని ఎక్కువగా ఎందుకు చూపించిన కారణం ఏంటంటే విజయ్ గారికి కూడా ఒక రాజకీయ పార్టీ ఉంది. అదేవిధంగా వైసీపీ పార్టీకి ఏ రకమైన సెక్షన్ ఆఫ్ పీపుల్స్, వైసీపీ పార్టీకి ఏ రకమైన ఓట్ బ్యాంకింగ్, ఏ కమ్యూనిటీ వాళ్ళు బలంగా నిలబడ్డారో విజయ్ గారికి కూడా అలాంటి కమ్యూనిటీ అక్కడ తమిళనాడు అక్కడ కూడా అలాంటి వాతావరణం ఉంది. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బీజేపీతో డైరెక్ట్గా పొత్తు పెట్టుకోలేదు. సో విజయ్ గారు కూడా బీజేపీతో డైరెక్ట్గా పొత్తు పెట్టుకోలేదు. సో ఇక్కడ రెండు అంశాలు. అందుకే అంటే ఒకవేళ కనుక బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారు కానీ బీజేపీతో విజయ్ గారు కానీ పొత్తు పెట్టుకుంటే పూర్తిగా ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఈ పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా ఎప్పుడు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు టీడీపీ పార్టీ కానీ లేకపోతే విజయ్ పార్టీ కానీ ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ కనుక అలాగా అనివార్య కారణాల వల్ల ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పూర్తిగా ఆ పార్టీకే నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. అందుకే విజయ్ గారు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి స్టాలిన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వ సిద్ధాంతాలను కూడా విజయ్ గారు వ్యతిరేకిస్తూ వచ్చారు. సో ఇక్కడ కూడా రెండు అంశాలు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని విజయ్ గారిని వైసీపీ పార్టీ ఎక్కువగా చూపించడానికి ఇది ఒక ప్రధాన కారణం. మరి స్టాలిన్ గారిని కూడా కలిసారు కదా.